రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌కు తాను పిచ్చోడినయ్యానని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అతను ఆడుతున్నంత సేపు ఏం చేయాలో తనకు తోచలేదని చెప్పాడు. ఏ బంతి వేసినా అతను బౌండరీకి తరలించాడని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమిష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ఈ పరాజయంతో ఎస్ఆర్హెచ్ ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ రాంగ్ టైంలో కీలక వికెట్లు కోల్పోవడం విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌కు నేను పిచ్చోడినయ్యా. అతను అలా ఆడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కువ ఆప్షన్స్ లేవనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్ తరలిస్తున్నాడు. అతని ఆటను అభినందించాల్సిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే పిచ్ చివరి వరకు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మేము పరిపూర్ణమైన జట్టుగా నిలిచాం. కుర్రాళ్ల ప్రతిభను వెలికితీశాం. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా రాణించారు. 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా కలిసి రావాలి. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే కావాల్సిన పిచ్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. మేం ఇన్నింగ్స్ మొత్తంలో దాదాపు ఛేదించాల్సిన రన్ రేట్‌తోనే కొనసాగాం. కానీ తప్పుడు సమయంలో కీలకమైన వికెట్లు కోల్పోయాం. అది మా విజయావకాశాలను దెబ్బతీసింది. అయినప్పటికీ మేం గెలవడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశాం. గత 3 ఏళ్లలో మేము 2 సార్లు ప్లే ఆఫ్స్ చేరాం. కొద్ది తేడాతో టాప్ 2 ప్లేస్‌ను కోల్పోయాం. ఈ సీజన్‌లో మేము మెరుగైన ప్రదర్శనే చేశాం. ముఖ్యంగా మేము ఆడిన విధానం బాగుంది. మా కుర్రాళ్ళు ఆటను బాగా ఆస్వాదించారు అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.